సార్ క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 feet హోల్లో ఉండాలి. నాని మూవీ హిట్ 3 ట్రైలర్ అయితే వచ్చేసింది. చాలా బోల్డ్గా, చాలా హింసాత్మకంగా ఉంది ట్రైలర్ అయితే. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. మనకి ముందుగా వదిలిన గ్లిమ్స్ లో అయితే అర్జున్ సర్కార్ అంటే నాని గారు మన జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారు. బట్ ఈ ట్రైలర్ లో అయితే మన తెలుగు స్టేట్స్ కి అయితే వచ్చినట్టు చూపిస్తున్నారు. అంటే ట్రాన్స్ఫర్ మీద వచ్చినట్టుంది. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్ గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. ఇక్కడ క్రైమ్ రేటు పెరిగిన నేపథ్యంలో డీల్ చేయడానికి అర్జున్ బెస్ట్ చాయిస్ అని డిపార్ట్మెంట్ భావిస్తుంది. రాష్ట్రంలో చిన్నపిల్లల కిడ్నాప్ ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే బాధ్యత అర్జున్ కి అప్పగిస్తుంది పోలీస్ శాఖ. పాప కిడ్నాప్ అయిందని ఒక మహిళ పోలికలు చెప్తుంది. ఇంతలో మనకి ఆ పోలికల్లో నానిని చూపిస్తారు. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక పక్క నాని అర్జున్ సర్కార్ గా క్రిమినల్స్ పై విరుచుకుపడుతూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ శ్రీనదితో లవ్ ట్రాక్ చూపిస్తారు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. ఇంత మర్డర్ లాగా ఇంత క్రిమినల్ స్టోరీ, క్రైమ్ స్టోరీ చూపిస్తూ అండ్ లవ్ ట్రాక్ నడిపిస్తున్న డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నాకైతే ట్రైలర్ చూసాక. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. మనిషి క్రాస్ చేయలేని లైన్ ఒకటి ఉంటుందని, ఈ రోజు రాత్రి ఆ లైన్ ని క్రాస్ చేయాలని విలన్లకి వాళ్ళ పెద్ద హితబోధ చెబుతున్నట్లు వాయిస్ వినిపిస్తుంది. You can't survive here. ఇక్కడ నువ్వు సర్వ్ కాలేవు అని లేడీ విలన్ అంటుంది. దీంతో ఆ లేడీ విలన్ నాని పొడిచి కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నా నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. హిట్ 3 ట్రైలర్ చూసిన తర్వాత గతంలో వచ్చిన 2 సినిమాల కంటే ఎక్కువగానే మితిమీరిన హింస ఉంటుందని అర్థమవుతుంది. రక్తంలో తడిసిన అర్జున్ సర్కార్ పాత్ర చాలా బాగా క్లియర్ గా చెప్తుంది ట్రైలర్ లో. నాని ఏ విధంగా చూపించబోతున్నాడో ఆ విషయాన్ని. ఈ మూవీ అయితే నెక్స్ట్ మంత్ May 1st కి అయితే రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ లో మనకి ఈ విషయం ఒకటి అర్థమవుతుందా, నానిని విలన్ లాగా అంటే ఎవరైతే క్రైమ్స్ చేస్తూ ఉన్నారో అది నానిలాగే చూపించినట్టుగా చూపించారు. బట్ ఆ విలన్ అయితే మాత్రం మనకి మూవీ సస్పెన్స్ లో తెలుస్తుంది లాస్ట్ లో. అర్జున్ సర్కార్. మూవీ అయితే May 1st అవుతుంది థియేటర్ లో. సో అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.